ప్రతిరోజు మీ మాటలు నేర్చుకొని, చెప్పుకొని, జ్ఞాపకం ఉంచుకొని, గ్రహించుకొని జీవఫలాన్ని అర్పిస్తూ సహవాసంతో మమ్మల్ని ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. లోకమంతా అవసరాలకు అనారోగ్యానికే గుర్తు చేసుకుంటున్నారు, కానీ తండ్రిగా మీ దగ్గరకు మేము రావాలని, మీరు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత కలిగి భూమి మీద జీవించి మీ గురించి మేము కూడా చెప్పాలి అని, మీకోసం బ్రతకాలి అని, ఈ విషయాలు మర్చిపోయినటువంటి సమాజంలో మమ్మల్ని మాత్రం మీరు మీ మాటలతో మీకోసం బ్రతికేటట్లుగా మమ్మల్ని మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఎవరి కొరకు ఆలోచించున్నారు? ఎవరి కొరకు ఆలోచించున్నారు? ఎవరి కొరకు ఆలోచిస్తారు? అందరూ అందరి గురించి ఆలోచించుకుంటారు. భార్య భర్త కోసం ఆలోచిస్తారు, భర్త భార్య కోసం ఆలోచిస్తుంది, పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు, తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారు, ప్రేయసి ప్రియుడి గురించి, ప్రియుడు ప్రేయసి గురించి. లోకంలో ప్రతి వారు ఆలోచించుకుంటూ ఉంటారు. భూమి మీద ప్రతి మనిషి ఆలోచిస్తుంటాడు. అసలు ఎవరి కొరకు ఆలోచించారు అని చాలా తీక్షణంగా మనం ఆలోచిస్తే, ఆలోచన ముందు నీకు వచ్చిందా? ఆలోచన భూమి మీద అసలు ఎవరికి వచ్చింది? దేనికి అసలు ఆలోచించాలా? దేని గురించి మనిషి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది? ఎందుకు ఈ మానవులలో ఈ ఆలోచన అనేది పుట్టింది? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకోలేము, నేను ఎలా డెవలప్ అవ్వాలి, నేను బాగుండాలి, నేను గొప్ప ఉద్యోగం చేయాలి, నేను బాగా సంపాదించుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి, నేను పిల్లల కనాలి, నేను సుఖంగా ఉండాలి. ఈ ఆలోచన ప్రతి మనిషిలో ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉంటే, ఇది పుట్టిన తర్వాత నువ్వు ఆలోచించావు, ప్రతి ఒక్కరు రైట్. నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఆలోచించుకున్నావు, కానీ నువ్వు ఆలోచించిన చేసుకోలేనివి ఎవరు ఆలోచించారు? గాలి నువ్వు చేసుకున్నావా? చెప్పు, నువ్వు చేసుకున్నావు? నువ్వు చేసుకోలేనప్పుడు నీ గురించి చేసింది ఎవరు? నీరు నువ్వు చేసుకున్నావా? భూమి నువ్వు చేసుకున్నావా? సూర్యుడు నువ్వు చేసుకున్నావా? చంద్రుడు నువ్వు చేసుకున్నావా? నక్షత్రాలు నువ్వు చేసుకున్నావా? మొక్కలు నువ్వు చేసుకున్నావా? పులి, సింహం, ఏనుగు, నక్క, ఇవన్నీ నువ్వు చేసుకున్నావా? ఇవన్నీ నువ్వు చేసుకోలేనివి చేసాడు అంటే నీకంటే ముందు ఎవరో ఆలోచించే వాళ్ళు ఉన్నారన్నమాట. నీకంటే ముందు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎవరు నీకంటే ముందు ఆలోచించినటువంటి ఆయన ఎవరు? ఎందుకు ఆలోచించాడు? ఆయనలో ఈ థాట్ ఎందుకు వచ్చింది?
నా కోసం వీటి కోసం ఆలోచించవలసినటువంటి అవసరత చేసిన అతనికి వచ్చింది అంటే ఎందుకు వచ్చి ఉంటుంది? ఇలా మీరు ఆలోచించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన దేవుడు అనే అతను ఆలోచించాడు. దేవుడు అనే ఆయనే సృష్టిని చేశాడు. ఆయన ఇదంతా చేసి ఇదెందుకు అసలు మానవులకు ఇవ్వాలి? ఈ మనుషులందరికీ ఆయన ఏమవుతాడని. ఆయనకి పిల్లలు ఉంటే, ఆయనకి భార్య ఉంటే, ఆయనకు కుటుంబ సమస్యలు ఉంటే ఆయన గురించి ఆలోచించకుండా నేను చేసుకోలేనివి ఆయన ఎందుకు ఆలోచించి చేశాడు? మనిషి ఆలోచించాలి. ప్రకృతిలో ప్రతి దాని గురించి ఆలోచించాలి. తినే ఒక పండు, ఇది తింటే నా ఆకలి తీరుతుందని ఆలోచించినది ఎవరు? ఇది త్రాగితే నా దాహం తీరుతుందని ఎంతగా ఆలోచించినది ఎవరు? ఇది పీల్చితే నాకు ఊపిరి ఉంటుందని నా గురించి ఆలోచించి భూమినంతటినీ నింపింది ఎవరు? ఇవన్నీ ఆలోచించాలా వద్దా? ఆరగిస్తున్నారు, అనుభవిస్తున్నారు, కానీ ఆలోచించటం లేదు. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దేశాలు పీడిస్తున్నారావు గారు ఈ పాఠం తీశారు. ఎవరి కొరకు ఆలోచించుతున్నారు? ఎవరి కొరకు ఆలోచించవలసిన అవసరత వచ్చింది? ఎవరి కొరకు ఆలోచించవలసిన అవసరత లేదు? ఇవన్నీ ఆలోచించవలసినవే. ఆలోచన అనేది భూమి మీద మనిషి కంటే ముందు ఒకే ఒక తరంలో వచ్చింది. అది ఎందుకు వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో, ఎందుకు ఆలోచించవలసిన అవసరత వచ్చిందో మనం చాలా తీక్షణంగా ఇప్పుడు ఆలోచిద్దాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. నీవు దేవుని ఆలోచన సభలో నీవు దేవుని ఆలోచన సభలో. ప్రపంచంలో ఇంతవరకు మీరు సంచలనాత్మక మహాసభ విన్నారు, కానీ ఎవరెవరో పెడుతున్నటువంటి ఎన్నో సభలు, ఉజ్జీవ సభలు విన్నారు, కానీ ఆలోచన సభ ఏంటండి? దేవుని ఆలోచన సభ. దేవుని ఆలోచన సభ అటండి. దేవుని ఆలోచన సభ అంటే ఆలోచన సభ. మనం రేపు మీటింగ్ పెడుతున్నాం 26వ తేదీ సభ కదా. మరి సభకేం కావాలి? కుర్చీలు కావాలి, సౌండ్ సిస్టమ్ కావాలి, ఏసీలు కావాలి, ఇంకా భోజనాలు కావాలి, కరపత్రాలు కావాలి, పబ్లిసిటీ కావాలి, ట్రాన్స్పోర్ట్ కావాలి, స్పీకర్ కావాలి, కొయిర్ కావాలి, ఇంకా ఎంతమంది సభకు ఏమేమి కావాలి? వంటలు వండేవారు కావాలి, వంటలు వడ్డించేవారు కావాలి, వీటినన్నిటినీ డెకరేషన్ చేసేవారు కావాలి, అక్కడ ఒక ల్యాప్టాప్ కావాలి, అక్కడ ఒక ప్రొజెక్టర్ కావాలి, అక్కడ కెమెరా కావాలి. సభకు కావలసినవి ఇవైతే దేవుని ఆలోచన సభకు కావలసినవి ఏవి? అంటే దేవుడు ఆలోచన సభ చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆలోచన సభకు కావలసినవి ఇవి. ఆయనకు కూడా ఏమొచ్చింది? ఆలోచన. ఆలోచన ఆయనకు ఆలోచన వచ్చింది.
ఆలోచన రావడం ఏంటండి? ఆలోచన రావడం ఏంటి? నీకు ఆలోచన వచ్చింది. ఏమైనా ఆలోచించింది? కారు కొనుక్కుందాము అంతే కదా, కారు కొనుక్కుందాము, లేకపోతే ఇల్లు కట్టించుకున్నాను, ఒక కంట్రోల్ కట్టించుకున్నాను, లేకపోతే అబ్బాయి ఎవడైనా మనకి నెలకి ఒక 10,000 ఇచ్చినటువంటి జీతం వస్తే నిజం భలేగా ఉంటుంది అలాంటి జాబ్ అయితే, ఏదో ఒక ఆలోచన వచ్చింది, పెళ్లి చేసుకుందామని ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనలు ఇవన్నీ చూడండి, ఏమని వచ్చింది ఈ ఆలోచనలు? అంతా నువ్వు అనుభవించడానికి. ఏ ఆలోచన చూడండి, ఇల్లు నీ సుఖం, బండి నీ సుఖం, భార్య నీ సుఖం, డబ్బు నీ సుఖం, బట్టలు నీ సుఖం, పరుపు నీ సుఖం, ఏసీ నీ సుఖం. నువ్వు ఆలోచించావంటే టోటల్గా నీకే నీ సుఖం. నువ్వు ఆలోచించావంటే అంతా నీ గురించే. అంతేనా? తెల్లవారులాగానే ఏమనుకుంటాం? అబ్బా తెల్లవారులాగా నీ తాగిరు బాబు, లేదా బాత్రూమ్కి వెళ్ళిపోవాలి బాబు, లేదా టిఫిన్ చేశారు బాబు, లేకపోతే స్నానం చేసేది, లేదా తర్వాత ఏంటి, ఇవంతా నీకే. నువ్వు ఆలోచించావంటే ఎంత నీదే నీ గురించే ఆలోచన. దేవుడు అనే అతను కూడా ఆలోచించాడట. ఏం ఆలోచించాడు? నాకు నీళ్ళు కావాలి ఇదా, నాకు భోజనం కావాలి ఇదా, నాకు గాలి కావాలి ఇదా? చెప్పండి. దేవుడు గాలి కావాలని ఆలోచిస్తాడా? నీకు నీరు, నీకు భోజనం, దేవుడికి గాలి ఎందుకంటే ఆయనకి పీల్చుకోకపోతే చచ్చిపోతాడా కుర్చీ మీద కూర్చొని? కాదు కదా. మరి అతనికి గాలి అవసరం లేదు, నీరు అవసరం లేదు, భోజనం అవసరం లేదు. ఎందుకంటే నాకు చావే లేదు. లేని దేవుడు, చావు లేని దేవుడు దేని గురించి ఆయన ఆలోచించాలా? తన గురించి అయితే, తను అనుభవించడం కోసమైతే, తను సుఖపడాలని అనుకుంటే మాత్రం మనిషి ఆలోచించాలి తప్ప అసలు దేవుడు అనగా ఆలోచించలేదండి. ఎంత మంచోడు చూడు. తన కోసం ఆలోచించిన ఆలోచనలలో ఏం ఆలోచన ఉంది ఆయనకి? ఏం ఆలోచన ఉంది చెప్పండి? తన కోసం అయితే ఆయన గురించి ఏం ఆలోచన ఉంది చెప్పండి? ఆయన ఆలోచిస్తే తన కోసం ఒకటే ఒక ఆలోచన ఉంది. జగత్తు పునాది వేయబడక వరకు పిల్లలు కావాలని. ఏముంది ఆయనకు ఆలోచన? ఏమొచ్చింది? తన కోసము అన్న ఒక పదం వాడేసి అక్కడ అన్నాడు పిల్లలు కావాలి. మరి భోజనం అవసరం లేదు, మరి గాలి అవసరం లేదు, నీరు అవసరం లేదు. పోనీ మీరు ఇంకేమైనా ఏమైనా అనుభవించాలనుకుంటున్నా అదేం లేదు. నాకేం కావాలంటే పిల్లలు కావాలి. ఆ పిల్లలు వచ్చి కాలు పెట్టేస్తారా? పిల్లలు వచ్చి ఏమైనా ముద్దులాడేస్తారా? పిల్లలు వచ్చి ఏమైనా పెద్ద ఇది చేసేస్తారా? పిల్లలు వచ్చి ఏం చేస్తారు? పిల్లలకు ఆయన చెయ్యాలి. అంతేనా? అంతే కదండి. పిల్లల్ని మీరు కంటారండి, అంతే కదండి. మీరు కనతారు ఏంటి? తలపోటు, ఆడి స్నానం చేయించుకోవాలా, ఆడికి చూడమని టేబుల్ రికార్డు, దాన్ని తుడుచుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలి కదా. ఇదంతా చేయండి. ఇదేట్రా బాబు తినేస్తున్నాడు రా బాబు అని అనుకుని బడికి పంపించేస్తాను. అందుకనే ఇంట్లో ఉంటే తలపోటనే కదా. మరి అమ్మాయి ఎవడో బడికి బలి కొనుక్కున్నాడు రా, ఎవడో సూపర్గా 8కి వేస్తాడు, 4కి వస్తాడు రా బాబు, తలపోటు వదిలిస్తారా బాబు అనుకుంటున్నాను నువ్వు. అంతేనా? అంటే నువ్వు ఆలోచించి నువ్వు కన్న పిల్లల కోసం నువ్వేమనుకుంటున్నావు అంటే ఏటోనరా నాకు సుఖం లేకుండా చేసేస్తున్నారా బాబు వీళ్ళ వల్ల అని అనుకుంటారు. దేవుడు పిల్లలు కావాలనుకున్న ఆలోచనలో నిన్ను సుఖపెట్టాలన్న ఆలోచన ఆయనకి ఎక్కువైపోయింది. నిజమండి. ఏమని ఆలోచించాడు?
ఆయన దగ్గర ఎవ్వరూ లేనప్పుడు ఆలోచించాడు ఆయన. ఎవ్వరూ లేరు ఆయన దగ్గర. సృష్టి లేదు, దూతలు లేరు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, యేసుక్రీస్తు లేడు, ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరండి. ఎవ్వరు అసలు ఎవరు పుట్టలేదు, ఎవరిని దేవుడు చేసుకోలేదు, ఎవరు సృష్టింపబడలేదు, అసలు ఎవరు లేరండి. వన్ అండ్ ఓన్లీగా ఉన్నాడు అతను ఒక్కడే ఉన్నాడు. ఎంతకాలమైనా ఉండగలడు. ఆయన ఉన్నవాడు, ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు, ఒక్కడిగా ఉంటాడు. ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు ఆయన. కానీ ఎవ్వరూ లేకుండా ఒక్కడే ఉన్నాడటండి ఆయన. నేను ఆశ్చర్యపోయానండి. ఈ విషయానికి నేను 27 సంవత్సరాలు ఆలోచించాను. మొట్టమొదటిసారిగా ఈ మెసేజ్ మీకే చెప్తున్నాను. 27 సంవత్సరాల్లో ఇంతవరకు నాకు ఎంత ఆలోచించినా దీని గురించిన ఒక రెఫరెన్స్ ఎక్కడ దొరుకుతుందనని రాత్రింబగళ్ళు ఆలోచించాను. ఎప్పుడు అందేది కాదు, ఎప్పుడు దొరికేది కాదు. దేవుడు ఒంటరివాడంటే మరి ఆయన ఉండాలంటే పరలోకం ఉండాలి కదా. మరి అది ఎక్కడుంది అంటే ముందు అది ఉందా? ఆయన అందులో ఈయన ఉన్నాడా? లేకపోతే ఈయన ఒక్కడే ఉంటే ఎలా ఉంటాడు? అసలు ఏంటి దేవుని గురించి? మనుషుల కోసం ఆలోచించుకుంటే అసలు దేవుని గురించి ఆలోచించాలని ఆలోచించడం మొదలుపెట్టానండి. చాలా సంవత్సరాలు. సృష్టి నీకు ముందు పుట్టింది. ఆ సృష్టి ఎవరు చేశారు? యేసుప్రభు చేశాడు, దేవుడు చేశాడు. కొన్ని ఆ సృష్టి లేదనుకో ఇంకెవరున్నట్టు? దూతలు ఉంటారు. ఆ దూతలే లేరనుకో ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడే, యేసుక్రీస్తు కుమారుడు, యేసు జ్యేష్ఠ కుమారుడు కనుక ముందు ఆయన పుట్టాలా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడంటే ఇంకెవరున్నట్టు? యేసే ఉండాలా. మరి యేసే పుట్టలేదనుకో ఎవరున్నట్టు? తండ్రి ఉండాలా. అప్పుడు తండ్రి ఒక్కడే ఉన్నాడా? అసలు ఏం చేస్తున్నాడు ఒక్కడగా? అసలు ఎలా ఉన్నాడు అని దీని మీద నేను చాలా ఆలోచన దాని మీద ఒక పాట కూడా కట్టేశాను. పాట కట్టినా దానికి నేను చెప్పుకోగలిగిన కెపాసిటీ నాలో ఉన్న జనానికి ఒక రెఫరెన్స్ కావాలి. దీనికి ఎలా చెప్పాలనే ఆలోచనలో వెళ్ళిపోయేసరికి దేవుడు అంటే నిజంగా బ్రహ్మాండమైనటువంటి మాట రాసేసాడండి. అందుకే క్రొత్త నిబంధన అంటేనే సర్వసత్యం. క్రొత్త నిబంధన 36 భూతద్దాలతో ఎదిగితే కానీ ఆ వచనం ఎక్కడుందో దొరకదు. కొత్త నిబంధనలో ప్రతి రెఫరెన్స్ చాలా చాలా విలువైనది. దేవుడు రాశాడండి. 1 తిమోతి 6వ అధ్యాయము. 1 తిమోతి అందరూ తీయండి. 6వ అధ్యాయము 16వ వచనము. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే, దాని తర్వాత కూడా చదువు. ఆయన మాత్రమే అది మళ్ళీ చదువు. నాకు ఆయన మాత్రమే వసించుచు. ఆ మొక్కకు అర్థం నాకు వచ్చి చెప్పండి. ఏమి రాసేది? ఆయన మాత్రమే వసించడంటే ఉండడం, నివసించడం. సమీపింపరాని తేజస్సుతో ఎప్పుడు రావడానికి వీల్లేదు. మహా వెలుగు, ఒక మహా వెలుగు అనమాట. ఇంకా సమీపింపరాని తేజస్సులో అంటే అసలు ఎవరు రావడానికి కూడా అవ్వదనమాట. అలాంటి ఒక రకమైనటువంటి ఒక ప్రకాశం అండి అతని. ఆయన మాత్రమే, మరొకరు లేరు. దేవుడు
వన్ అండ్ ఓన్లీ, ఒంటరివాడు, ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అని చెప్పాడు. బైబిల్లో ఎంత చక్కగా ఉందండి. ఏముంది? ఓపెనింగ్ 16 సమీపింపరాని తేజస్సులో, ఒక సమీపింపరాని తేజస్సు అంటే దేవుడు ఎలా ఉన్నాడు అనమాట, ఒక రకమైన ప్రకాశం అనమాట. అంటే ఎప్పుడూ రావడానికి అవదనమాట. నీ గురించి ఆలోచించిన దేవుని కోసం నువ్వేమని ఆలోచించావు? నువ్వు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు? ఎవరి కొరకు ఆలోచించాలి? ఆయన నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఆయన గురించి ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? అసలు ఏంటి, ఈయన స్వర్గంలో ఉన్నాడా? స్వర్గమే ఈయనలో ఉందా? లేకపోతే ఈయన సింగలా? అంతే కదా. ఏదొచ్చినా ఆయనలో నుండే రావాలి. ఆయనకు రాకముందు ఆయనే ఉండాలి. ఆయనకు ముందు స్వర్గం ఉందంటే స్వర్గం చేసింది ఎవరు? అంటే ఆయన ఉండడానికి కూడా స్వర్గం కావాలా? ఇలాగే హేతువాదులుగా నాస్తికులుగా అయిపోయి వాళ్ళ బుర్ర ఆలోచనలకు అందక ఇదంతా ట్రాష్ అనుకున్నారు. నాలాంటోడు తగిలితే ట్రాషో క్లాసో చెప్తాడు. నేను ఆలోచించేవాడిని. హేతువాదులు నాస్తికులు టైప్ కూడా తెలుసా? అలా కూడా నేను ఆలోచించేవాడిని. బాబు బుర్ర పిచ్చెక్కిపోతాను, బుర్ర వేడెక్కిపోతుంటుంది. అయితే దేవుడు ఎలా పుట్టాడు? అది కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడే కాదు ఇంకెక్కడ ఉన్నాయో మొత్తం అన్ని సందులు తిరిగాను నేను. ఎన్ని విధాలుగా అయినా సరే దీని సంగతి తెలుసుకోవాలని. ఎందుకంటే నేను నమ్మిన అతను ఇక్కడ కరెక్ట్ కాకపోతే నేను చచ్చిన తర్వాత అక్కడ ఏదో స్వామి ఉన్నాడు అనుకోండి, ఇదేంటండి ఏదో అనుకునేసరికి వీళ్ళు ఉన్నారేట్రా బాబు, అయిపోయానురా బాబు, ఇది ఆయన అయిపోయాను అంతే కదా. మనం అనుకున్న యేసుప్రభు అక్కడ లేకపోతే వెళ్ళబోతుంది. చచ్చిపోగానే ఎవరు ఉండాలి? చచ్చిపోగానే ఎవరు ఉండాలి? యేసుప్రభు ఉండాలా? దేవుడి గురించి కూడా ఆలోచించుకుంటే ఈయన ఎలా ఉన్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. అంటే ఒక్కడే ఉన్నాడు ఆయన, ఎవ్వరు లేరు. అదే ఆయన మాత్రమే. పౌలు గారు బ్రహ్మాండంగా రాశారండి. నిజంగా ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడే ఉన్నాడు అంటే ఆయన మాత్రమే. ఒక్కడు దేవుడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన మాత్రమే, ఎవ్వరు లేరు. పరలోకం లేదు, దూతలు లేరు, ఎవ్వరు లేదు, నథింగ్. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నటువంటి ఆయనలో ఎన్నో సంవత్సరాలుగా వెళ్ళి తరతరాలు మరి ఎలా ఉన్నాడో, ఎంతకాలంగా ఉన్నాడో, మరి ఏటో మరి ఉన్నాడంతే. దీనికి బైబిల్ ఇచ్చిన పేరే విశ్వాసం అని చెప్తారు. నమ్మకం అండి, నమ్మకం. ఆయనే ఉన్నాడు. ఆయన అలాంటి ఉన్నవాడైనటువంటి ఆయనలో ఎవరూ లేవు. అసలు మనం ఎవ్వరూ లేవు. ఆయన మాత్రమే ఉన్నాడు. అలాంటి అతను ఏమనుకున్నాడంటే పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు కావాలి. అంతేనండి. పిల్లలు కావాలని దేవుడు ఎప్పుడైతే కోరుకున్నాడో ఆ పిల్లలందరినీ దేవుడు ఏం చేసేసుకున్నాడంటే తన కడుపులో కనేసుకున్నాడండి. ఇది విచిత్రం. ఒంటరిగా ఒక్కడగా ఉన్న ఆయన మాత్రమే వసించుతూ ఉన్న ఆయన ఏమైపోయాడంటే, అయితే నాకు పిల్లలు కావాలి కనుక నేనేం చేసుకోవాలి? అయితే నేను ఒక పని చేస్తానని ఆయన పిల్లల్ని తన కడుపులో కనేసుకున్నాడు.
ఇది మానవ మెదడుకు అందనిది, దేవుడు చెబితేనే తెలుసుకున్నది. యోబు గ్రంథం 38:21 జాగ్రత్తగా ఆలోచించాలి. భూమి పుట్టక ముందు యోబు పుట్టాడు అంటే దేవుని గర్భములో దేవుడు కన్నాడు, అంతే కదా మరి? అంతే కదండి. ఒంటరిగా ఉన్న ఆయన ఏమనుకున్నాడు? పిల్లలు కావాలనుకోగానే ఏం చేశాడు? అప్పటికి పుట్టి ఉంటేవంటే తన ఆత్మలో కనుక్కున్నాడు కదా, కనేసుకున్నాడు. కోట్ల మందిని లోన కనుక్కుంటున్నాడు. మనం కనుక్కోవాలంటే మరొకటి ఉండాలా, అంతేనా? నువ్వు కనాలంటే నీకు ఒకరు ఉండాలా, సపోర్ట్ లేకపోతే నువ్వు ఒక సమట దద్దమ్మవి. ఆయనకి ఎవడి దయా దక్షిణ్యాలు అవసరం లేదు. అదే వన్నుండోళ్ళు అంటే అది. నువ్వు కనాలంటే నీకు మరొకరు ఉండాలా. దేవుడు కనాలంటే ఆయనే కనుక్కోగలడు. నిజమండి. నువ్వు కనాలంటే మరొకరు ఉండాలా. ఆయనకి ఎలా పుట్టారు? ఆయనలోకి ఎలాగొచ్చారు వీళ్ళందరూ? ఆయనలోనికి ఎలాగ కనుక్కున్నాడు? ఆయన గర్భంలో వీళ్ళందరినీ ఎలా నింపుకున్నాడు? అది ఆయనకి తెలుసు. కనడము ఆయనకి తెలుసు, తనకు తానే కడుపులో నింపుకోవడం ఆయనకి తెలుసు, మట్టితో మనిషిని చేయడం తెలుసు, అవసరమైతే రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు. అది ఆయన కెపాసిటీ, అంతేనా? ఆయన చేయగలడు, ఎన్ని రకాలుగా చేయగలడు. రాళ్లను కూడా మీరు పిల్లలకేనండి అని అంటే ట్యాప్ అని పిల్ల పుట్టియాలంటే రాళ్ళలో నుండి, అంతేనా? భూమి జంతువులను పుట్టించుగాకని పడక ఇంత పెద్ద ఏనుగు వచ్చింది. ఎలాగొచ్చింది? పెద్ద దెబ్బ ఏనుగు వచ్చేదిగా లేదు, కానీ సన్నగున్న నేను దీడు పెద్ద కష్టం ఆయనకి. ఆయన పెద్ద కెపాసిటీ, ఆయన పవర్ అండి, పవర్ అండి, గ్రేట్ అనమాట. ఆయన ఆల్మైటీ అని అన్నారు. అసలు ఇంగ్లీష్లో ఏకి అందమ్మా, నేను అందుకే ఆ పదము పెట్టించాను ఏబిసిడీలు రాయించినప్పుడు. అందరికీ దేవుడు అని వచ్చింది, కానీ అది తెలుగు బాగలేదు. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఆల్మైటీ అంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడైన ఆల్మైటీ, మైటీ హిమాలయన్ మ్యాన్ అనే కొన్ని సినిమాలు. మైటీ పవర్ అంటారు. అంటే అర్థమైనప్పుడు మైటీ అని ఈ పదం వాడాడంటే అది మరీ ఎక్కువ అనమాట, పవర్ఫుల్ అనమాట అది. ఇంకా ఈయన ఎవరు? ఆల్మైటీ. ఇలాంటి అతను కనుక్కున్నాడు పిల్లల్ని. కనుక్కొని మొత్తం అందరినీ కడుపులోని పూర్తిగా నింపేసుకొని ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడు ఏమని? నా పిల్లలందరినీ నేను పరలోకంలోనే కంటే, నా పిల్లలతో పరలోకంలోనే గొడవ జరిగితే, నా పిల్లలతో పరలోకంలోనే పిల్లలు నేను పిల్లలు వీళ్ళందరితో సమస్యలు పరలోకంలోనే ఒకవేళ ఏర్పడిపోతే, బాబోయ్, ఈ లోకమంతా చాలా గందరగోళం అయిపోతుంది. లాభలేదు ఒక పంచాయతీ. వీళ్ళందరిలో వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళ భవిష్యత్తు తెలిసిపోతుంది ఆయనకి. లోన ఉన్నటువంటి పిల్లల తాలూకా మనసులు, ఆయన ఆలోచనలు, వీళ్ళ తాలూకా పిక్చర్ అంతా ఆయన తెలిసిపోతుంది. ఎంత తెలివైనడైనా ఆయనకి అంత తెలిసిపోతుంది.
ఒక చెట్టుకు పువ్వు ఏ వారాల్లో కాస్తుందో, ఎన్ని నెలల్లో కాస్తుందో, ఎంతసేపు ఉంటుందో, ఎప్పుడు వాడిపోతుందో, ఎప్పుడు పడిపోతుందో, మళ్ళీ రెండో పువ్వు పుట్టడానికి ఎంత టైం పడుతుందో, ఇవన్నీ దేవుడికి ఏమైపోయిందంటే మహాజ్ఞాని కదండి, అన్ని క్యాల్కులేషన్ అయిపోతున్నాయి కనుక ఆయనకి అంత తెలుసు. అలాంటి ఆయన పిల్లల తాలూకా భవిష్యత్ అంతా చూసి, బాబో వీళ్ళందరూ చాలా అల్లరి పిల్లలు, మాట వినరు, తిరుగుబోటు, బాబు ఇదంతా చాలా ఇదిగుంది, ఎలాగ మరి నాకు అనేక మంది పిల్లలు కావాలి, అది ఒక పని చేస్తాను నేను. యేసు అనే అతన్ని నేను పుట్టించుకుంటాను. ఎందుకంటే నా గర్భంలో చూసేసరికి పాపము చేయనివాడు అని ఒక్కడే కనిపిస్తుంది. పుట్టిన పరలోకంలో అతనికి శరీరం ఇచ్చి భూమి మీదకి పంపిన పాపమే చేయడు. ఆహా పనిచేస్తా, అతని ముందు రప్పించుకుంటాను, తీసి ఇంకా 3 మంది ఉండిపోయాం. ఆ తర్వాత ఇంకా చూసారు, ఇంకెవరైనా తప్పు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంకొక అతను కనిపించాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అతనికి ఏమని పేరు పెట్టాడంటే, నాయన నువ్వు తప్పే చేయవు, అందుకే నీ పేరు పరిశుద్ధాత్మ. పేరు ఎంత బాగా పెట్టాడు, నీ పేరు పరిశుద్ధాత్మ. ఎందుకంటే నువ్వు పాపమే చేయవు కదా, మరి ఆ పేరు అంతే కదా. కొంతమంది భూమి మీద మంచి పేర్లు ఉంటాయి. ఏం పేరు? పాపారావు. ఈయన పరిశుద్ధాత్మ. ఎంత చక్క పేరు పెట్టాడు ఆయనకి. అంటే పరిశుద్ధాత్మ. అతను అల్లరికి కర్త కాడట, అంటే అల్లరే చేయడు. బాబోయుడు అర్జున తీసాడు బయటికి, అంతే కదా. పరిశుద్ధాత్మ అల్లరికి. మన పిల్లలు అంతమ్మా, ఎందుకు నా పిల్లలే గోల గోల గోల, బాబు గోల. అక్కడికి ఎక్కిపోయి ఎక్కడికి తీసి గుంటడం కానీ 4 వదిలితే మొత్తం డెకరేషన్ తీసేసి బయటికి వెళ్ళిపోయి ఆడుకుంటారు బయట. అంత మంచి పిల్లలు. అని ఈయన అల్లరికి కర్త కాడు, అల్లరికి కర్త కాడు. ఆయనకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి పేరు ఏంటంటే దేవుడు సృష్టికర్త, పరిశుద్ధాత్మ ఆదరణకర్త. ఏంటండి క్యారెక్టర్ ఏంటండి. నువ్వు ఎన్ని ఎదవేశాలు వేసినా ప్రార్థన చేస్తానంటే మరి ఆదరణకర్త కాదు, అంతేనా. మన బలహీనత చూసి సహాయం చేస్తున్నట. ఏంటి ఇతను కొన్ని బలహీనతలు ఉన్నాయండి, కొంచెం తాగుతాడండి, చిల్లడ కాలుస్తాడండి, అదండి ఇదండి అని అంటే మనం చూసిన తర్వాత ఏం చేస్తాం మనం? నీకు తెలుసా చెట్టుబాబు తగ్గుతాయి. ఫ్లైట్ ఎక్కినప్పుడు అందరూ తాగుతుంటే ఇతను కూడా తాగేసాడు. నేను చూడటం లేదని ఆయన అనుకుంటున్నాడు, కానీ నేను వెనక సీట్లోనే ఉన్నాను. మళ్ళీ బీరు అడిగాడు. ఇది ఎలాగుంటుందండి ఇది? మనమైతే ఇలాగ ఉంటుంది. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఇలాంటి మాటలు చెప్పడం దేవుడికి ఎంత ఫిల్టరే. మన బలహీనతను చూసి ఆయన ఏం చేస్తాడట, అమ్మో ఇవి కానీ చెప్పేసానంటే అక్కడికక్కడ బీపీ పేషెంట్ వద్దు బాబు అని అనుకొని అలాగని చెప్తున్నాడట. ఆయన స్టోరీ అంత ఆదరణకర్త, అల్లరికి కర్త కాడు, పరిశుద్ధాత్మ దేవుడు. పేర్లు చూడండి ఎంత బాగున్నాయి. ఇలాంటి కొడుకు అయితే కూడా తీసేద్దామని అనుకొని తీసేసాడు. మిగిలిన ఉండిపోయారండి వాళ్ళే, మీరు నేను. ఎలా ఏం చేద్దాం? ఆలోచన సభకు కావలసినవి ముందు వేదిక, భూమి, లైట్లు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా రాట్లు, గేట్లు, ఇవన్నిటికి చెట్లు, ఈలోపు మళ్ళీ కార్పెట్లకి గట్టి, ఇంకా తినడానికి భోజనాలు కదండి మరి, మొత్తం భోజనాలు. ఆ మధ్యలో మళ్ళీ మాంసాలు, ఈ పశువులు, మొత్తం సభకు కావలసినవన్నీ ఏమేమి కావాలి, ఏం కావాలి, వీళ్ళందరినీ ఏం చేద్దాం?
వీళ్ళందరినీ స్వర్గానికి మనం రప్పించుకోవాలి. ముందు వీళ్ళని భూమి మీద పుట్టించుకోవాలి. అందుకే భూమి మీదకి రాకముందు వీళ్ళ కోసం సేవ చేయడానికి ఎవరు కావాలి? కోటాను కోట్ల మంది సేవకులు. దేవదూతల జననం. ఓ కోటాను కోట్ల మంది దేవదూతలని ఆయన పుట్టించేస్తున్నాడు. ఆయన కెరూబులు, సెరాపులు, గాబ్రియేలు, మికాయేలు దేవదూతలు. ఓ కోటాను కోట్ల మంది దేవదూతలు. ఎందుకు? పిల్లలు కావాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే ఆయన సుఖపడాలని, ఆయన ఏదో పెద్ద ఇదైపోవాలనుకోలేదు. ఆయన మన కోసం ఆలోచించి అంతా మన గురించే, టోటల్గా ప్లాన్ అంతా మన గురించే. కోటాను కోట్ల మందిని కలిగించేసి ఆ తర్వాత ప్రకృతిని అంతటిని చేసేసి, చేసేసిన తర్వాత ఆదామును చేసేసి, హవ్వను చేసేసి, వాళ్ళకు కావలసిన ఆహారం అంతటిని టోటల్గా ఏం కావాలో అన్నది కలుగు చేసిన ఎందుకైనా మంచిది స్పెషల్గా ఒక తోట వేస్తే బాగుంటుందని తూర్పున ఏదేనులో తోట వేసి అక్కడ మొత్తం అంతా వీళ్ళందరినీ పెడదాం. ఆయన 5 పండు తినేస్తాడు. ఏం చేద్దాం? ఇది ఆయన ప్లాన్. ఆలోచన సభలో అది ఏం చేద్దాం ఇదంతా. అప్పుడు యేసు ప్రభుతో మాటలు స్టార్ట్ అయ్యాయి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17. ఆయన అన్నిటికంటే ముందుగా మొత్తం దేవదూతల కంటే, ఆళ్ళ కంటే, వీళ్ళ కంటే, మొత్తం అన్నిటికంటే మొత్తం కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. ఆ రకం సంబంధించిన రెఫరెన్స్ ఇది. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు. ఈయన ఎవరటండి? ఆధారభూతుడు. ఆయన ఆదరణకర్త అయితే ఈయనెవరు? ఆధారభూతుడు. ఆధారభూతుడు అంటే అర్థం ఏంటి? ఆధారభూతుడు అంటే ఆధారం అంటే అన్నిటికీ ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తమునకు నీకు, దూతలకు, సృష్టికి, అన్నిటికీ ఆధారభూతుడు. ఆయన ఆధారభూతుడు. శూన్యంలో చంద్రుడు ఎలా ఉన్నాడు ఎవరు పట్టుకోకుండా? సూర్యుడు శూన్యంలో ఎలా ఉన్నాడు ఎవరు పట్టుకోకుండా? అది అంతేనండి. అది ఆకర్షణ అండి. ఇదే విశ్వములో, శూన్యములో ఉన్న ప్రతి పదార్థానికి, భూమికైనా, సూర్యుడికైనా, చంద్రుడికైనా, నక్షత్రాలకైనా అవి పడిపోకుండా ఎందుకున్నదంటే ఆధారం. ఈ మొక్కకి ఆధారం. ఇది ఆధారం ఇది ఆధారం. కింద ఆధారం. మరి సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ శూన్యంలో ఎందుకు ఉంటున్నాయి? సమస్తమునకు బ్రహ్మాండంగా రాసుకొస్తున్నాడు ఆయన బైబిల్. సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. వాడదే ఆధారం అన్నారు పాడు చేయడానికి. బాగుంది. పిల్లలకి అనడానికి, ప్రేమించడానికి, సుఖపెట్టడానికి, వంట చేయడానికి, అంతే కదా, పిల్లలకి అనడానికి ఆడదే ఆధారం కాదు, ఏసే ఆధారం. అన్నిటిలో ఆయన ఆధారభూతుడు. సంగముల శరీరమునకు ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి అన్నిటిలో నీకేనాయన ప్రత్యేకత ఇస్తానని దేవుడు అన్నాడట. అని కలుగు నిమిత్తము ఆది ఉండి మృతుల్లో లేచుటలో ఆది సంపూర్ణుడు ఆయన యందు సర్వ సంపూర్ణత సంభవాలని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఇవన్నీ ఉన్నాయి. ఇంకా 16 వచనం 16 ఆకాశమందు ఉన్నది ఆధారభూతుడు, భూమి అందున ఆధారభూతుడు, దృశ్యమైన ఆధారభూతుడు అని నేను అటు ఇటు చదివాను. మీకు మొదట అలా చదివితే మీకు అర్థం అవుతావు. దృశ్యమైన
అదృశ్యమైనవి కానీ ఆయనే ఆధారభూతుడు. ఆ అవిశ్వాసమైన ఆయనే, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, అవిశ్వాసములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయనను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన బట్టి, ఆయన బట్టే నిన్ను, ఆయన బట్టే సూర్యుడు, ఆయన బట్టే చంద్రుడు, ఆయన బట్టే అంటే యేసుప్రభుతో మాటలు జరిగాయి అంటే కదా. మరి ఏం జరిగాయి? అన్న పిల్లలు కావాలి నాకు, వాళ్ళ కోసం నువ్వు భూమి మీదకి వెళ్ళవలసి ఉంటుంది, వాళ్ళ కోసం శిలువ మీద మరణించవలసి ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన శరీరమే నీకు నేను ఇస్తాను, నువ్వు పాపం చేయకుండా నువ్వు అక్కడ బ్రతకవలసి ఉంటుంది, నువ్వు వెళ్తాను, నువ్వు ఓకే, నువ్వు వెళ్తావులే నాకు ఎలాగా తెలుసు, నువ్వు ఓకే అంటే నువ్వు దాన్ని నిన్ను బట్టి నేను స్టార్ట్ చేస్తాను. సరే, ఏం జరుగుతుందో ఎవరి కొరకు ఆలోచించుచున్నారు, ఏమని ఆలోచించుచున్నారు? ఆలోచన ఎక్కడికి వెళ్ళింది నీ ఆలోచన? ఆయన ఆలోచన ఎప్పుడు ఆయనలో ప్రారంభమైంది? ఏమని ఆలోచించాడు మన గురించి? నువ్వు కావాలనుకున్నాడు, నిన్ను కావాలని ఆయన గర్భములో కనుక్కున్నాడు, నిన్ను భూమి మీద పుట్టించాలనుకున్నాడు, పరలోకంలో జీవితంలో ఇంకెప్పుడు పిల్లలతో ఇక్కడ గొడవలు జరగకూడదని అనుకున్నాడు, ఆ గొడవలేమో భూమి మీదే జరగాలని అనుకున్నాడు. అందుకే భూమి మీద మిమ్మల్ని పుట్టించాలనుకున్నాడు. మీరు పుట్టించాలనుకునేటప్పుడు యేసుప్రభుతో మాట్లాడేది ఏమని, నాయన ఇలా మరి నేను చేస్తున్నాను కదా, మరి నువ్వు వెళ్తాను ఇలాగంటే దీన్ని బట్టి నేను స్టార్ట్ చేసుకుంటాను. అప్పుడు ఆయన అలాగే నాయన నేను వెళ్తాను, నేను వాళ్ళందరినీ నేను కాపాడుతాను, వాళ్ళ కోసం నేను శిలువ మీద రక్తం కారుస్తాను, వాళ్ళు తిట్టినా కొట్టినా ఏమి అనను. మరి ఇంకేం? చాలామంది భార్యలకు యేసుప్రభు స్వభావం వచ్చిందనుకో, అతను ఎరగదీస్తున్నా ఈవిడి ఒల్లించడమే, మేకలేసిస్తున్నా ఒల్లించడమే, ఇంకేమైపోతాడండి అతను. ఇంత కొట్టి అలసిపోతున్నాను, ఇంక నేను కొట్టం లేదు, నన్నే కొట్టియాను అంటాడు. అంతేకాదండి, ఎంత మంచి అంటే అప్పుడప్పుడు నాకు వస్తుంది కోపం, చాలా కోపం వచ్చేస్తుంది నాకు తెలుసు, చాలా కోపం నాకు ఎప్పుడో వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి ఇలా ఇంత కోపం వస్తుంది, ఇలాగా కోపం ఆపుకోవచ్చు కదా, ఎందుకు ఇలాగా అప్పుడప్పుడు అనుకుంటుంటాం. ఎందుకు సరిగ్గా మాట్లాడంటే కోపం వచ్చేస్తుంటుంది. మనం ఎన్ని ప్రసంగాలు చెప్పినా మీరు చెప్పారు మేము విన్నామంటే ఎలా ఉంటుందండి, చిత్తకొట్టాలనిపించదా? అలాగే ఏమైపోయింది పాపం, ఎంత మంచి అతను చూడండి. అది అలాగే నేను వెళ్తాను, వాళ్ళు ఏమన్నా నేను ఏమన్నా మరి అయితే ఓకే స్టార్ట్ చేద్దాం, రైట్ అంతే. మొత్తం సభకు కావలసినవని ఆయన సెట్ చేస్తాం, మొత్తం అంతా అయిపోయింది. తినడానికి ఏముండాలి, ఏముండాలి, పళ్ళు ఏముండాలి, కాయలు ఏముండాలి, ఆకులు ఏముండాలి, ఏ రకమైన రుచులు ఉండాలి, ఏ రకమైన ఉండాలి, ఇవన్నీ టోటల్గా ఇవంతా ప్లాన్, ఆలోచన. ఇగో మరి చిలకైతే ఈ గ్రీన్ కలర్లో ఉండి ముందు మూతి ఎర్రగా ఉండాలి, ఇలా తిరిగినట్టు ఉంటుంది, వెనకాల తోక మాత్రం ఎర్రగా ఉండాలి. పౌరం అయితే అందులో తెలుపు ఉండదు, అందులో నలుపు ఉండదు, గ్రే కలర్ ఉండాలి, ఇలాగ ఉండాలి. మరి నాయన మొక్కల్లోనైతే ఏం చేద్దాం అంటే అన్నిటికీ ఆకుపచ్చి ఇచ్చేద్దాం, కొనుక్కున్నట్లు పసుపు ఇద్దాం, కొన్ని పండు మాత్రం పసుపు ఉంటుంది, పచ్చ ఉంటుంది, ఎరుపు ఉంటుంది, నలుపు ఉంటుంది, మన ఇష్టం వచ్చిన రంగులన్నీ మనం ఇచ్చుకుందాం. ఇలాగ అనుకున్న టోటల్గా నీ గురించి అమ్మా, ఈ సంతలో చింతపండు గురించి ఎంత ఆలోచించాడండి ఆయన. ఒంటరిగా ఉండి ప్రశాంతంగా ఉండకుండా ఎవడు ఏం చేయలేడట, సమీపింపరాని ఎవ్వడు. అందుకే దేవతలు కూడా అవి ఎంత బలమైనవైనా, అది గాలి అయినా, నీరైనా, అగ్ని అయినా, ఆకాశమైనా, పంచభూతాలైనా ఏ భూతం దేవుణ్ణి ఏం చేయలేవు. ఏమనుకున్నారంటే దేవుడు అంటే ఏమనుకున్నారు? ఆయన కూడా దెబ్బైతే పడిపోతే ఇంకేందుకు, ఆయనే దేవుడండి, అంతేనా?
లోకం యేసుప్రభుని దేవుడు, ఈ దేవుడు ఇంతే కాదు, ఈ దేవుడు కొడితే పడిపోతాడని అనుకుంటుంది. అచ్చా తర్వాత కొడతాడు, ఎలా కొడతాడు ఇప్పుడు కాదు కదా, తర్వాత ఉంటుంది పెళ్ళి మీకు. అలాంటి అతనండి మహా సర్వశక్తివంతుడైనటువంటి ఆయన సుఖపడాలి, నేను సుఖపడిపోవాలనే ఆలోచన కాకుండా పిల్లలు కావాలి, ఆ పిల్లలు సుఖపడాలి, ఆ పిల్లలకి ఎంతోమంది సేవకులు కావాలి, వాడికి ఇంత ఆహారం కావాలి, అవన్నీ సేవలు. ఇంతమంది చెట్లు ఉండాలి, ఇంత గాలి ఉండాలి, ఇంత నీరు ఉండాలి, ఇంత జంతువులు ఉండాలి, అంతా నాయన మీరు ఇవన్నీ అనుభవించండి. నిజంగా మనం ఆదామవులు తప్పు చేయకపోతారండి భలేగుడు తెలుసండి. తప్పు చేయడం వల్ల పిల్లలకి ప్లాస్టిక్ పులి, ప్లాస్టిక్ ఏనుగు, ప్లాస్టిక్ పిల్లి, ప్లాస్టిక్ కుక్క ఇచ్చాం. దేవుడైతే ఒరిజినల్ కుక్క ఇచ్చాడు, ఆడుకోరాని అనేసి. ఆయనకేం భయమండి? నిజంగా ఎంత బాగుంది దేవుడు అంటే. దేవుడు అన్నందుకు దేవుడేనండి, కరెక్ట్గా పులి ఏనుగు అన్నీ ఇచ్చేసాడు, శుభ్రంగా వస్తున్నాయి, వెళ్తున్నాయి, పేర్లు పెట్టించుకుంటున్నాయి. ఎంత బాగుందండి, ఎంత మనకి బొమ్మ ఇచ్చాడు. అంటే బొమ్మకారులు, బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు అంతేనా. మనకేమైతే చిన్న బాబు బొమ్మ, చిన్న ఆడపిల్ల బొమ్మ. దేవుడు పెద్ద మనిషి బొమ్మ ఇచ్చాడు. ఎంత మంచివాడండి ఆయన. పిల్లలు కావాలని ఆలోచించి ఎంత ఆలోచించాడు, ఎంత కాలం ఆలోచించాడు, నీ గురించి ఎన్ని రకాలుగా ఆలోచించి ఉంటాడు. మొదటి రోజు ఒక రెఫరెన్స్ చదివాడు, తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల నరులందరూ నశిస్తారు. అలాంటి అతను తన మనస్సు మన మీద పెట్టి మనల్ని సుఖపెట్టాలని అనుకున్నాడండి. అంతేనండి ఆయనకి. ఇదే తండ్రి. ఇది పిల్లలున్న తండ్రికి అయితేనే అర్థమవుతుంది నేను చెప్పిన మాట. తండ్రి అంటే ఏంటి తెలుసా? నా పిల్లలే ఇవంతా అనిపించాలి, ఇదంతా నా పిల్లలకి, ఇదంతా నా పిల్లలకే, ఇదంతా వాళ్ళు సుఖపడాలి, నా గురించి కాదు, మీకేనరా, అంతా మీకేనరా. ఎంత మంచోడండి తండ్రి అంటే. అదేనండి, అంతేనా. మా శాలిని నాకు బ్రహ్మాండమైన పాఠం నేర్పించింది. నేనంటే చాలా ఇష్టం. పిచ్చి గట్టి కౌగులించుకుని, గట్టి పట్టుకొని, గట్టి ముద్దులెట్టేసి డాడీ అని అలాగే గట్టి పట్టుకొని చాలా పిచ్చి అనమాట. నేను వెళ్ళగానే డాడీ అని తెల్లవారు లేవగానే ఇంకా నేను చాలా రోజులుగా అవుతుంది. ఒక రోజు నేను అడిగాను, అమ్మా నేనంటే ఎందుకమ్మా నీకు ఎక్కువ ఇష్టం, నేనంటే ఎందుకే నీకు పిచ్చి, నువ్వు పప్పలు కొంటావు కదా. ఏంటి నా గుండె బద్దలైపోయింది. నా గుండె బద్దలైపోయింది. ఆహా, అంటే నేను అన్నీ ఇస్తున్నానని నేను ఇవ్వాలా? అంటే నేను ఇచ్చిస్తుంటే నువ్వు తీసుకుంటుంటావా? అందుక నీకు ప్రేమ, అందుకని మేము కనుగొన్నాము అంటే మాకు మొత్తం అంతా లాసా? ఇదేనా బేరం? ఇదేనా? అయ్యో దేవుడు ఇంతేనా బాబోయ్ అనుకున్నాడు మనసులో. అంతే కదండి, దేవుడు కూడా ఏంటండి ఇవ్వడమే, ఆయన దండుకోవడం, ఇవ్వడం, నొక్కేయడం, అంతా తినేయడమే. నువ్వు మరేమీ లేదు. దేవుడు అంటే నీ మనసులో ఉండేది చెప్పు. దేవ నాకు అల్లది ఇచ్చి, దేవ నాకు అది ఇచ్చి, దేవది ఇది ఇచ్చాను, అంతా ఇచ్చాను కదా. ఆయన కొంచెం కేవలం దేవ చూడు, ఆకాశవాకులు లిప్పు అంటే దేవుడు ఏం చేయాలన్నమాట? ఇవ్వడమే. తండ్రి అంటే ఏంటి? ఇవ్వడమే. అంతే కదండి. తల్లిదండ్రులుగా మీకు ఈ ఫీలింగ్ ఉంటుంది. బాబు అంతా మా పిల్లకరండి మీరు కడుపు కొట్టుకొని, మీరు కొన్ని అనిపించకుండా, మీరు తినకుండా
బాబు ఈ టైంలో కుదరదు, ఇది ఉంటేనే బాగుంటుంది అనుకొని ఏంటి ఇదంతా దేనికి మీరు వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి కొనాలి, వీళ్ళని చుక్కపెట్టాలి. ఇదే తల్లిదండ్రులని మీరు ఒకవేళ అనుకుంటే అదే దేవుడండి. ఆయన మనల్ని సుఖపెట్టాలి. భూమి మీద నా పిల్లలకు కావలసినవి చెయ్యాలి. ఇంకా నా పిల్లలు ఫలానాది లేదని ఆలోచించకూడదు అనుకున్నానండి. ఆయన ఈతేను తోటలో నేను పెట్టాను, నీకు ఏ పండు కావాలంటే ఆ పండు నెరపెట్టాలి, ఇది వద్దులే, నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలన్నా నీకు నీ ఇష్టం. అమ్మా మీరు తెప్పుకోవాలి వండుకోవడానికట వీల్లేదు, బట్టలు కూడా మీకు వద్దు, మీరు ఎందుకు బట్టలు వేసుకోవడం, ఏ జంతువులు వేసుకోలేదు కదా, నీకెందుకు బట్టలు, ఎందుకంటే బట్టలు ఎందుకు వేసుకుంటామండి, బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు చెప్పండి, సిగ్గుగా. అలాంటి తప్పు చేశారు కనుక అమ్మో మగోడు, అమ్మో ఆడపిల్ల, అమ్మో సిగ్గు తెలిసింది కనుక కప్పుకోవాలా, సిగ్గు లేకపోతే అంతే కదండి. సిగ్గు లేకపోతే ఏమనిపిస్తుంది, ఇంకేం లేదు. ఇంకా బట్టలు వేసుకుంటున్నాను, మరి బట్టలు ఉతుక్కోవడానికి ఇవిడి కడబెత్తి వచ్చింది కన్ని పిల్లలాగా కొండ పడుకొని బయలుదేరిపోయాలి. అక్కడెక్కడో సముద్రం దగ్గర ఏదో జలపాతాల దగ్గర ఆదా బట్టలు ప్యాంటు ఉదుకుతుండాలా. ఇలాంటి నాటకాలు గట్ట ఆడకండి. మీకు బట్టలు లేవు, ఏమీ లేదు, బ్రష్ లేదు, ట్యాంకర్ లేదు, సబ్బు లేదు, షాంపూ లేదు, ఏమీ లేదు మీకు. ఎందుకంటే జబ్బులే. అబ్బా ఏదన్నా తిన్నగలేరండి వాళ్ళిద్దరు. మనం అలాంటి రెండు చెప్తాం కానీ అదండి ఇంకేం లేదమ్మా. మీరు ఇంక మరి ఏమైనా ఆలోచించుకోవాలి, ఇంకేం ఆలోచించుకోవాలి, ఇంకా ఆలోచనలు లేవమ్మా. మరి ఏం చేయాలి తండ్రి మేము? మీరిద్దరు కలిసి భూమిని నింపండి, తినండి, సుఖపడండి, పిల్లలు కనండి, ఏం ఆలోచించకండి. ఇంకా మీరు పిల్లల గురించి కానీ, ఆ పిల్లలకు బట్టలు వేయాలని కానీ, పిల్లలకు మళ్ళీ జబ్బులు వస్తాయని కానీ వద్దు. తండ్రిగా నేను అమరత్వము గలవాడనై ఉన్నాను, సమీపంపరాన్ని తేజస్సులో ఉన్నాను, నేను మీ తండ్రిని, నన్ను మించినోడు ఎవడు లేడు, మీకు కావలసినవన్నీ నేను చేశాను. దయచేసి మీరు ఆలోచించకండి, అనుభవించండి కదా. ఎవరు కొరకు ఆలోచించారు? దేవుడు ఆలోచించాడు, యేసు ఆలోచించాడండి, వాక్యం రాయించారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచించాడండి, దేవదూతలు ఆలోచించారండి, సృష్టి ఆలోచించారండి, పిల్లలు మీరు ఆలోచించారండి. ఎవరి కొరకు ఆలోచించారు? అది టైటిల్ కదండి. ఎవరెవరి కొరకు ఆలోచించారు? నీ గురించే నాయన, ఇంతమంది నీ గురించే ఆలోచన. పిల్లలు ఆలోచించకూడదనేసాడంతే, ఎందుకంటే దేనికి ఆలోచిస్తావు నువ్వు? సేమ్ యేసు ప్రభు ఇదే ప్రింట్తో వచ్చాడండి. ఆయన ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో అని ఆలోచించకండి. ఆయన మరీ ఘోరం. మినిమం కావలసినవి కూడా వద్దనేస్తాడు ఆయన. ఏం తిందామో, తాగుదామో, ఏం ధరించుకుందామో అని ఆలోచించకండి మీరు. ఆయన తండ్రి, మీరు పిల్లలకు కావలసినవన్నీ మీకు ఇవ్వాలి. ఎంత మంచోడండి. మీరు ఆలోచించకండి, మీరు ఆలోచించి మీరు చింతించడం వలన ఏం చేసుకుంటారు? మెత్తు మోడు ఎక్కువ తీసుకోగలరా? మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆలోచించకండి. అంటే మానవులు ఆలోచించకూడదు, వీళ్ళ కోసం దేవుడే ఆలోచించాలని ఆలోచించి చేస్తే ఎవరు ఆలోచించారు ముందు మీ గురించి?
ఆలోచించవలసిన అవసరం లేని దేవుడు ఆలోచించాడు. అంతే కదా. ఎంతమంది ఆలోచించారు నీ గురించేనండి. మీరు ట్యాబ్లెట్ వేస్తారా, ఒక ట్యాబ్లెట్, జ్వరం ట్యాబ్లెట్, అది ఏం చేస్తుంది? అది ఆలోచించుకొని అంతది బాబు అయ్యగారి జ్వరం అయిపోతుందనేసి అది అలా వీళ్ళు అక్కడికి వెళ్ళి రిపేర్ చేస్తుంది కదా. ఏ జబ్బుకి ఆ ట్యాబ్లెట్ లోనికి వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళి రిపేర్ చేసి జాగ్రత్తగా క్యూర్ చేస్తుంది. ఏం ఆలోచిస్తుందంటే అది నీ లోపలికి ఒకటి వెళ్ళి అది నీకు అక్కడ కావలిస్తే అక్కడికే పనిచేస్తుంది. నీ కంటికి, నీ ముక్కుకి, నీ చెవులకు, నీ తలకి, నీ పాదాలకి, నీ గోర్లకి, నీ అవయవాలన్నిటికీ కావలసినవన్నీ ఆలోచించి 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 ఏమీ ఆలోచించకండి బాబు, మీరు ఆయన సుఖపడండి, పిల్లల్ని కనండి అని దేవుడు చెప్తే అవ్వగారు కూర్చొని ఆలోచించారు. ఏమని? ఈ పండు తిన్నాను అనుకో, నేను దేవతనైపోతే మా ఆయన్ని ఎరగదీయొచ్చు. అంతే కదండి. ఏమనుకుంది? ఇది తినేసానంటే నేను దేవతను అయిపోతాను అనుకుంటా. ఆహా, అంటే నేను దేవతను కాదా? నేను మానవున్నా, నారీనా? నేను దేవతను కాదా? మీరు తినమని మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు. ఊరి నాయన, ఆలోచించొద్దని దేవుడు చెప్తే ఆలోచన పెట్టిందండి దెయ్యం. అంటే దెయ్యం ఆలోచించింది. ఎవరి కొరకు ఆలోచించారు? దెయ్యం ఆలోచించింది. దెయ్యం తర్వాత ఒక స్త్రీ ఆలోచించింది. ఎవరి కొరకు ఎవరి తర్వాత ఆలోచించారు కదండి. ఎవరి తర్వాత అంటే ఎవరండి ఏమనండి మనకేం తెలుసండి అంటారు మీరు. మొత్తం లాగాల ఎవరు తర్వాత ఏమేమి జరుగుతుంది, స్టోరీ, స్క్రీన్ ప్లే, అంతే కదా. మరి దెయ్యం వచ్చింది, దాని తర్వాత దాని తర్వాత ఈవిడ అతను పండించింది ఆలోచన, అంతే కదండి. పండించింది ఏమంటది? కనండి మీరు తినకపోతేలాగా కొంచెం ఆలోచించండి కదండి. మరి ఇంక ఎగ్నేట్ చేస్తే పుసుకుని ఇది తిన్న తర్వాత ఇలా గిరగిర అయిపోతుంది, నేను కూడా తినకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకుని ఇది తిరిచాడు. తినగానే అర్థమైపోయింది. కనుక మన ఇద్దరం మొక్కలు చావడం దాగుందాం, ఆలోచన బాగుందా పదండి. అప్పుడు దేవుడు వచ్చాడు. ఆదాము ఇస్తున్నాడు దేవుడు, నువ్వు చేసినది ఏంటి? అధ్యాయము 9. దేవుడైన యెహోవా ఆదాముతో పిలిచి, నీవెక్కడున్నావు? అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు అవును దిగంబరిగా నుండి కనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకాయన నీవు దిగంబరివాడి నీకు తెలిపిన పాడవుడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాడు. అందుకు ఆదాము, నాతో నుండి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షఫలమును కొని నాకు ఈగ నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడుగుగా, చేసింది ఏంటి? మీరెందుకు ఆలోచించారు? మీరు ఎందుకు ఆలోచించుకున్నారు? మీరు ఆలోచించకూడదని చెప్పాను. దేనికి ఆలోచించాలా? దేవుడనైనా నేను నా గురించి ఆలోచించుకోలేదు. ఏం తిందమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకోవాలో, ఎలా సుఖపడాలని నా పిల్లలైన మీరు కూడా ఆలోచించుకోకూడదని నేను అనుకున్నాను. అంతే కదా. మరి మీరేం చేశారు? నువ్వు చేసినది ఏమిటి? అంతే కదండి. పుట్టిన పిల్లడు నోరు మూసుకొని ఏదో పాలు తాక్కోవాలా, కాలపెక్కిస్తే ఆడు ఆలోచన ఏంటి? ఇప్పుడు నేను కంప్యూటర్ ఎలా చదువుకోవాలని బాగుంటుందండి. ఏమైనా బాగుంటుందా? ఆలోచన ఏంటి? ఆలోచన నా జీవితంలో బైబిల్ని తప్ప నేను ఏది ఆలోచించదు సార్.
నేను ఒకవేళ ఏదైనా ఆలోచిస్తే 5-10 నిమిషాలు తెగిపోవాలి అంతే. అది క్షణాల్లో ఉన్నాడు, ఫినిష్. ఆ తర్వాత వెంటనే దేవుడు కనెక్ట్ అయిపోతాడు. నెక్స్ట్ ఏం చెప్తాను, ఏమవుతుందో, ఇదైతే ఎలాగవుతుంది, అలాగైతే ఏమవుతుంది. ఎందుకు? ఆయనకి నచ్చనిది ఇదే, ఆయనకి నచ్చనిది ఇదే. ఆయన ఆలోచిస్తే ఇది ఆలోచించు, తప్పితే పడుకో. ఏం ఆలోచించుకోకపోతే పడుకుపో కదండి, పడుకుపో ప్రశాంతంగా. కానీ ఇది ఆలోచించుకో, దేవుని గురించి ఆలోచించ. ఆదామవ్వలు పడిపోయారు, ఆలోచనలో పడిపోయారు. మానవుడు ఆలోచించడం ప్రారంభించాడు, అంతేనండి. ఆదామవ్వల దగ్గర నుండి వచ్చిన సంతానమంతా నేటి వరకు ఆలోచనలో పడిపోయారు. ఎవరు ఎవరి కొరకు ఆలోచిస్తున్నారు? దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆలోచన అంతానండి, ఆలోచన అంతా ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇదే ఆలోచన, ఇదేనండి. ధనవంతుడు అన్నిటినీ ఇప్పిసి ఇంకా గొప్ప వాటిని కట్టించాలని ఆలోచించుకుంటున్నాడు. ధనవంతులంతా ఆలోచనలు అదేనండి. ఈ కంపెనీ తీసి ఇంకా పెద్ద కంపెనీ ఆడదాం, అంతే, ఇంకేం లేదు, పని పాటు లేదు. అదే ఓన్లీ బాబు ఇన్ని కోట్లు సంపాదించాను రా బాబు, ఓ పని చేస్తాను రా, నాకు సంపాదించిందంతా తెలిసిందా, నాకు అంతా సరిపోయింది రా. కార్మికులారా, మీ అందరూ ఇండియా నుండి వచ్చారు కదా, ఇదంతా మీరే తీసేసుకొని ఎంత డబ్బులు తీసుకుంటారో ఆ డబ్బులు అంతా మీరే తీసుకోండి. ఎలా ఉంటుందండి? అలాగంటే బాబు ఈ కంపెనీ వదిలి సరిపోయాడండి. ఎందుకంటే అతను సరిపోయిందంటే, ఎక్కువైపోయిందంటే డబ్బులు మాకు ఇచ్చేయండి. ఈ దుబాయ్లో ఉన్నవి, అమెరికాలో ఉన్నవి, ఇండియాలో ఉన్నవి, ఈ కోటీశ్వరులు కదా వీళ్ళందరూ. మరి బిల్ గేట్స్ వాడు కోటీశ్వరుడు, అడిగేందుకు ఇంకా బాబు ఈ కార్లు ఎవరికైనా కావస్తే సింగిల్గా పట్టుకుని వెళ్ళిపోవడం బాబు, డ్రైవర్లు ఎవరు గుర్తుకోకుండాను వెళ్ళి పట్టుకెళ్ళిపోయిన ఎలా ఉంటుందండి. నేనైతే అలాగే చేద్దానండి. రే బాబు కార్లు అన్నీ పట్టుకెళ్ళిపోతున్నాను, నేను స్టార్ట్ చేస్తాను. ఎన్ని కార్లు, ఈ చివరి ఆ చివరి వరకు కార్లు. ఆ కంపెనీ కూడా కోటీశ్వరుడు కదండి, మరి అదేం చేయాలి? మరి నాకు చాలా బాబు, నా పిల్లల కాడికి సరిపోతుంది, ఇంకా అవసరం లేదు, నాకు డబ్బు ఎక్కువైపోయింది, అందుకే మీరు తీసుకోండి. ఈ కంపెనీ మీరే నడిపించుకుంటే ఎలా ఉంటుందండి? అలాగనుకోడట, దీన్ని ఇప్పేసి కనీసం దేవుడి గురించి మంచి ఆలోచనలు రావన్నమాట. దీన్ని ఇప్పేసి ఇప్పుడు కట్టేద్దామని అనుకున్నాడట. దీనికి పెళ్ళి అవుతాను అనుకున్నది, అయిపోయిందండి. ఎవరి గురించి ఆలోచించారు? దేవుడు వీళ్ళందరూ నీ గురించి ఆలోచించారు.